వీఆర్కే పాన్ ఇండియా మూవీస్. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ 80, 90లో తెలుగు సినిమాని ఊపేసిన హీరోయిన్. గ్లామర్ బ్యూటీగా విశేష గుర్తింపు తెచ్చుకుంది. అందరూ టాప్ స్టార్స్ తోనూ జోడీ కట్టింది. అటు పాజిటివ్ రోల్స్, మరోవైపు నెగిటివ్ రోల్స్ లో కూడా చేసి మెప్పించింది. పాత్ర ఏదైనా రక్తి కట్టించడంలో రమ్యకృష్ణ దిట్ట. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్నారు. అడపాదడపా పవర్ఫుల్ రోల్స్ చేసుకుంటూ వస్తున్న రమ్యకృష్ణకి కెరీర్ బెస్ట్ మూవీ బాహుబలితో పడింది. ఇందులో శివగామిగా చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అటు రాజమౌళిని కూడా సర్ప్రైజ్ చేసింది. అనంతరం ఇప్పుడు అడపాదడపా బలమైన పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటోంది రమ్యకృష్ణ. 50 ఏళ్లు పడిన రమ్యకృష్ణ చేసే సినిమాలు తక్కువే. ఏడాదికి 1-2 మూవీస్లోనే మెరుస్తుంది. కానీ ఆమె సంపాదన తెలిస్తే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి. రమ్యకృష్ణ సంపాదన నెలకు కోట్లలో ఉంటుందట. ఆమె నెలకు సుమారు 5 కోట్ల వరకు సంపాదిస్తుందని తెలుస్తోంది. మరి ఇంత ఆదాయం ఎలా వస్తుందనేది చూస్తే కేరళలో రమ్యకృష్ణకి 5 బ్యూటీ పార్లర్లు ఉన్నాయట. తన పేరు మీదనే ఈ షాప్స్ నిర్వహిస్తోందని తెలుస్తోంది. అలాగే హైదరాబాద్లో 3 జ్యువెలరీ షాపులు కూడా ఉన్నాయని తెలుస్తోంది. వాటి రూపంలో రమ్యకృష్ణకి భారీగానే ఆదాయం వస్తుందని, సినిమాలు, యాడ్స్, బిజినెస్ల నుంచి సుమారు 5 కోట్ల వరకు ఆదాయం వస్తుందని తెలుస్తోంది. ఈ లెక్కన రమ్యకృష్ణతో పోల్చితే స్టార్ హీరోలు కూడా జుజుబి అనే చెప్పాలి. ఓ హీరోయిన్ కి ఈ స్థాయిలో ఆస్తులంటూ మామూలు విషయం కాదు. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియదు. జస్ట్ సోషల్ మీడియాలో సర్కిల్ అవుతున్న సమాచారం మాత్రమే ఆడియన్స్, ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ మేరకు అందించడం జరుగుతుంది. ఇక రమ్యకృష్ణ చివరగా తెలుగులో గుంటూరు కారం పురుషోత్తముడు అనే సినిమాలో నటించారు.